హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ నల్లకారం చాలా రుచిగా చేసుకోవచ్చు. దానికి ఇక్కడ నేను గళ్ళుప్పు తీసుకున్నాను, రుచికి తగినంత. ఒక గిన్నె ధనియాలు, ఒక గిన్నె వేరుశనగ నూనె, ఒక చిన్న గిన్నె జీలకర్ర, చింతపండు, ఉల్లిపాయలు అనేవి తీసుకోవాలండి. చింతపండు అనేది ఒక చిన్న నిమ్మకాయ సైజంతా తీసుకోవాలి. చిన్నులపాయలు వచ్చి మనకి 2 పాయలు అనేది తీసుకోవాలి. ఇంకా తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు, ఇంకా తర్వాత ఎండుమిరపకాయలు ఒక 50 గ్రాములు తీసుకున్నాను. ఇవన్నీ కరెక్ట్ కొలతండి. ఇంకా వీటిని మనము నల్లకారం ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాండీ వేడైన తర్వాత మనం తీసుకున్న ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మన ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసి మనము వేయించుకోకూడదండి. నల్లకారం అనేది మనకి ముద్దలా అయిపోతుంది. మనం ఒక చిన్న గిన్నె ఆయిల్ అనేది సరిపోతుంది. ఇలా ఆయిల్ వేడిన తర్వాత మనము ఇక్కడ తీసుకున్న ధనియాలు జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే వాసన అనేది బాగుంటాయండి. ఇంకా మనం ఇలా ధనియాలు జీలకర్ర వేయించేటప్పుడే వాసన అనేది మనకి వస్తూ ఉంటాయండి. అప్పుడు మనకు వేయించినట్టు తెలిసిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఇంకా అదే ఆయిల్లో మనం తీసుకున్న 50 గ్రాముల ఎండుమిరపకాయలను కూడా మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము వేయించుకుంటూ ఉండాలండి. ఇక ఎండుమిరపకాయలు సగం పైగా వేగిన తర్వాత మనం తీసుకున్న గుప్పెడ కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు రెబ్బలు మనము ఇలా వేగినప్పుడు మనం చేత్తో నలుపుకుంటే పొడి పొడిగా అయినప్పుడు మనకి కరివేపాకు అనేది వేగినట్టండి. ఇక ఈ రెండు ఇలా వేగిన తర్వాత మనం తీసుకున్న 50 గ్రాముల ఎండుమిరపకాయల్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా ఇలా చింతపండు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇక వీటిని మనం బాగా చల్లారబెట్టుకోవాలండి. ఇవి చల్లారే లోపు మనము ఇంకా ముందుగానే మనము మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ధనియాల జీలకర్ర అనేది యాడ్ చేసుకొని మనము పౌడర్ చేసుకొని ఆ తర్వాత మిగతా మిశ్రమాన్ని మనం యాడ్ చేసుకుందాం. ధనియాలు జీలకర్ర మనం ఇలా పౌడర్గా చేసుకున్న తర్వాత మనము దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిరపకాయలు, చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మనము 2 దఫాలుగా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మొదటి దఫా మనము ఇలా మిక్సీ పట్టి తెచ్చుకున్న తర్వాత రెండో దఫా ఎండుమిరపకాయలు కూడా మనం యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మనం పౌడర్ చేసుకొని తెచ్చుకున్న తర్వాత ఇంకా దీనిపైన మనము తీసుకున్న చిన్నులపాయలు ఇంకా ఆ తర్వాత గళ్ళుప్పు అనేది యాడ్ చేసుకొని కొంచెం కోర్స్గా మనము మిక్సీ పట్టి తెచ్చుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం నల్లకారం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మన బాలింతలకి, మన నోరు బాగాలేనప్పుడు మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుండిద్దండి. ఇది రైస్లోనే కాదండి, ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుండిద్దండి ఈ నల్లకారం. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చిందండి నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మేము ముందున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.